వచ్చిన వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అలాగే వచ్చిన నేను మార్గం మధ్యలో ఉంటున్న వారిని త్వరపరిచి నేను ఇక్కడ మందిరానికి సకాలంలో చేర్చండి. మీ కృపలో భద్రపరచమని బతిమాలు పెడుకుంటున్నాం తండ్రి. అలాగే నేను ఈ యొక్క మందిరం చుట్టూ మీకు దేవతల కంచెల కాపుదలు ఉంచండి. ప్రతి కీడు అపాయం నుంచి తప్పించండి. నేను మీ యొక్క వచ్చిన వారందరినీ కూడా తండ్రి మీ యొక్క ఆత్మలో అభిషేకించి నేను మీ యొక్క కృపలో భద్రపరచమని బతిమాలు పెడుకుంటున్నాం తండ్రి. అలాగే సహోదరుడు ఎవరైతే వాక్యం సెలవిస్తున్నారో వారిని మీ యొక్క సెలవు చాటును భద్రపరచండి. నేను మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయడం బతిమాలు పెడుకుంటున్నాను తండ్రి. తద్వారా తండ్రి నేను ఆ వాక్యంలో మమ్మల్ని పరిశీలించుకొని నేను ఆ యొక్క వాక్య పరిశీలనలో మేము ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించటకు అలాగే యోగ్యంగా మీ యొక్క బలలో చేయవేయటకు సహాయం దయచేయడం బతిమాలు పెడుకుంటున్నాం తండ్రి. అలాగే నైనా చిన్నపిల్లల పరిచర్యలో కూడా నైనా మీ యొక్క కృపను చూపించండి. పిల్లల్ని చిన్న వయసు నుంచే మీ యొక్క వాక్య వెలుగులో నడిపించండి. తద్వారా నేను రాబో తరంలో నేను వారందరూ కూడా తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడో వారి యొక్క జీవితాలు నేను ఏ విధంగా మలచాలో తండ్రి ఆ యొక్క సండే స్కూల్ నుంచే చిన్న వయసు నుంచే వారికి అభ్యాసం చేయమని బతిమాలు పెడుకుంటున్నాం తండ్రి. అలాగే సండే స్కూల్ ఎవరైతే తీసుకుంటున్నారో నేను వారికి కూడా నైనా మీ యొక్క పరలోక జ్ఞానం దయచేయండి. అలాగే చిన్నపిల్లలకు పాటలు నేర్పిస్తున్న పిల్లలను కూడా జ్ఞాపకం ఉంచుకుని తండ్రి వారు కూడా మీ యొక్క పరలోక జ్ఞానం దయచేయండి. నేను మరొకసారి తండ్రి నేను మిమ్మల్ని పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తుండగా మా యొక్క గొంతులన్నీ సవరించండి. తద్వారా తండ్రి సంఘంగా ఏకస్వరంతో తండ్రి ఆ యొక్క పాటలన్నీ నేను పాడగలుటకు కావాల్సిన జ్ఞానం నడుపుదల అలాగే వాయిద్యాలను కూడా జ్ఞాపకం ఉంచుకొని వాయిద్యాలు వాయించే వారిని కూడా తండ్రి మీ యొక్క హస్తాల్లో పెట్టుకొని ఎక్కడ అపశుద్ధి పడకుండా తండ్రి మీ యొక్క కృపలో నేను మిమ్మల్ని ఆరాధించే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయం బతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే మరొకసారి తండ్రి వచ్చిన వారందరూ చెల్లించుకుంటూ అలాగే మా యొక్క మనసులను కూడా తండ్రి కేవలము మీపైనే మీ యొక్క వాక్యం పైన కేంద్రీకరించడానికి కావాల్సిన ఆ యొక్క మనసును దయచేయండి. మా యొక్క అవివేక విచారాలను తీసివేసి కేవలము క్రీస్తు వైపే మా యొక్క మనసు నిలుపుకోగలుగుటకు కావాల్సిన కృపను నడుపుల సహాయం దయచేయం బతిమాలు పెట్టుకుంటున్నాను తండ్రి. అలాగే ఇంతలో ఇచ్చిన సమయం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మిగతా ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట పాదార్చన భవనంగా అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Now let us stand and sing song. Sing song number 258. From Songs of Zion Songbook.
We'll sing song number 152. Old Songbook 150.
Sri Songbook will sing song number 2. Fairest of all the earth beside. Song number 2. Fairest of all the earth beside, chiefest of all unto thy pride, fullness divine in thee I see, wonderful man of Calvary, man of Calvary, has won my heart from me, and died to set me free. Blessed man of Calvary, granting the sinner life and peace, granting the captive seat relief, shedding his blood to make us free. Merciful man of Calvary, has won my heart from me, and died to set me free. Blessed man of Calvary, giving the gift of pain for me, pouring out love beyond the veil, giving us spotless purity. Wonderful man of Calvary, man of Calvary, has won my heart from me, and died to set me free. Blessed man of Calvary, comfort of all my earthly days, Jesus, I need thee, some sweet day. Center of glory, thee I see, wonderful man of Calvary, man of Calvary, has won my heart from me, and died to set me free. Blessed man of Calvary. We'll sing song number 22. I will sing of my Redeemer. I will sing of my Redeemer and His wonderful
Please be seated. I invite Brother Ramesh to give the word of God, to enlighten, to worship our Lord. Before we enter into worship, please turn with me, Matthew Gospel, chapter 9, verse 18. అందరం కలిసి దగ్గర చదువుకుందాం. Matthew Gospel, chapter 9, verse 18, reading all together. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయన నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. You'll also read same chapter
వర్డ్స్ 23, 24, 25. అదే అధ్యాయం 23, 24, 25 అందరం కలిసి చదువుకుందాం. అంతలో యేసు అధికారింటికి వచ్చి పిల్లలుగా వాయించడం చూచి గొల్ల చేర్చుని వాయించడం చూచి స్థలమీయుడి ఇచ్చిన నిద్రించిన కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారిని అపహరించిరి. జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని కానీ ఆ చిన్నది లేచెను. మార్క్ గాస్పల్ చాప్టర్ 5. మార్క్ గాస్పల్ చాప్టర్ 5, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్డ్స్ 41. మార్కు 5:41 అందరం కలిసి చదువుకుందాం. ఆ చిన్నదాన్ని చేయపట్టి తల్లి తాకుమే అని ఆయనతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను అర్థము. లూక్ గాస్పల్ చాప్టర్ 8. Luke Gospel chapter 8, reading all together verse 54 and 55. లూకాసు వార్త 8, 54, 50 వచనాలు మరి తిరిగి అందరం కలిసి చదువుకుందాం. Luke Gospel chapter 8 verse 54 and 55, reading all together. అయితే ఆయన ఆమె చేపట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచును. అప్పుడు ఆయన భోజనం పెట్టుడని ఆయన ఆజ్ఞాపించను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు చదివిన లేఖ మాకు ఆశీర్వదించి నీతో మాట్లాడలాగున ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మరొక మారు ఇక పరిశుద్ధ దినములో జీవంగల దేవుని సంఘములో ప్రభువా మేమందరం ప్రభువా మరి మీ బిడ్డలంగా ప్రభువా రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా ప్రభువా మీకు నామాన్ని గణపరిచి కృప మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. ప్రభు చదివిన లేఖ వాక్యం ప్రభువా మీరే ఆస్వాదించండి. అల్పుడను అయోగ్యుడను నన్ను కూడా మీకు సిలువ చాటున మరుగు చేయండి. మీ యొక్క రెండంతల పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు నన్ను అభిషేకించండి. ప్రభా మరి మీరు ఏమై ఉన్నారో ప్రభా మీ యొక్క శక్తి ఏమిటో గ్రహించడానికి అర్థం చేసుకోవడానికి ప్రభా మేమైతే మా యొక్క జ్ఞానం సరిపోదు. కానీ ప్రభా మీరే పరలోక వాక్యలు తెరిచి మీ యొక్క జ్ఞానం మాకు అనుగ్రహించి ప్రభా అర్థం చేసుకుని ప్రభా అర్థపూర్వకంగా ప్రభా మిమ్మల్ని ఏ విధంగా ప్రభా మీరు ఆత్మే ఉన్నారు కనుక మిమ్మల్ని ఆరాధించేవారు ప్రభా ఏ విధంగా సత్యంతో ఆరాధించాలని ఆరాధన మాకు అనుగ్రహించండి. ఈ సమయం అంతా ప్రవాసకరంగా ఉంచండి. మీరే కృప చూపించండి. కానీ మాట నాను రానికుండా కృప చూపించమని నాతో మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. One of the important portion in the Bible, how the Jairus, the ruler, can able to experience. So Jairus was asking Lord, come and touch my daughter so that she can bring her to life. ఇక్కడ మరి యొక్క జైరస్ డాటరు చనిపోయినప్పుడు ఏ విధంగా ఆయన వచ్చి ప్రభుని ప్రాధేయపడుతున్నాడు, ఏమని ప్రాధేయపడుతున్నాడు, వాట్ ఈజ్ ఆస్కింగ్. We saw that in Matthew Gospel chapter 9, Mark Gospel chapter 5 and Luke Gospel chapter 8, how the Jairus was asking the Lord to come and touch her. If you see that, how he was saying that, but come, lay thy hand upon her and she shall live. ఏమన్నాడు అక్కడ, అయినను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. అయినను అంటే ఏంటి? అప్పటికి ఆమె ఏమైంది? ఆ పాప చనిపోయి ఉంది కదా. మనం ఎలా ఉన్నాం? ఆత్మీయంగా ఎలా ఉన్నాం? చనిపోయిన వారంగా ఉంటున్నాం. We are also dead through our sins and trespasses and iniquities. But what today we need? See, so many times we heard that God who can meet our needs, there is no other God upon this earth. అర్థమవుతుందా? మన అక్కలు తీర్చేటువంటి దేవుడు ఈ భూమి మీద ఇంత గొప్ప దేవుడు లేడు కదా. దట్స్ వాట్ ద జైరస్ వాజ్ సేయింగ్, దట్ వెన్ ఎవ్రీబడి when they're walking on the street, so many people came to Lord Jesus Christ, they touched him and they got healing. Some people, Lord went them and touched them, they got healed. But here the Jairus' daughter was dead.
So how the Mark was writing that, how the Lord was said to that child, he took her in hand, said, Talitha Kumi, which is being interpreted, Damshel, I say unto thee, arise. We are all dead through our sins. We cannot able to rise ourselves. But what we need in our Christian journey is the mighty hand of God. We all need the mighty hand of God. ప్రతి ఒక్కరికి మన జీవితంలో ఏం కావాలి? యెహోవా హస్తము తోడుగా ఉండాలి. ఏ విధంగా the Jairus daughter can able to experience. She was dead, now she is alive. We are also dead, we are also today alive because the hand of God. So many virtues of God we can able to understand, but today we are going to see that the mighty hand of God. How the mighty hand of God can able to bring you and me. Once we were dead, today we are alive. That's what, how all, see, when Lord Jesus Christ went to the house and he took her in his hands and said, Talitha Kumi, then that damsel, that daughter, she arose. Today, God is also reminding that in our life. Do you ever understand the power of God, the hand of God, the mighty hand of God in your life? How many times did you experienced? నీ జీవితంలో, నా జీవితంలో యెహోవా హస్తము ఎంత గొప్పది, ఎంత శక్తిగలది అని ఎప్పుడైనా గ్రహించామా? ఇక్కడ ఇక జైరస్ అయితే ఆయన గ్రహిస్తూ వచ్చాడు. ఈజ్ గోయింగ్ టు గాడ్ ఆస్కింగ్ లార్డ్ కమ్ అండ్ టచ్ మై డాటర్, షీ ఈజ్ గోయింగ్ టు alive. How many times we have that the hand of God still available, but we are not asking the Lord where God is going to come and touch and make you to be alive. So many times we never understand the power of mighty hand of God. అనేక సార్లు ఆయన యొక్క ఎంత శక్తి గల దేవుడు, ఆయన హస్తములో ఎంత శక్తి ఉందో మనం గ్రహించలేకపోతున్న వారంగా ఉంటున్నాం. Did you ever meditated in your life what is the mighty hand of God in the Bible mentioned? What is the blessings and benefits we receive through the mighty hand of God? If you ever understand how much is a mighty God, how much his hand is powerful in your life, in my life, then we'll know. That's what we see that how John was writing Revelation chapter 2 verse 1. If you see that how much the power of the hand of God is. Revelation 2:1. ఏడు నక్షత్రం ఎలా పట్టుకున్నాడంట? తన కుడి చేతన పట్టుకొని. So John can able to see the God is holding how many? 7 stars. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకున్నాడంట. You know, in the planet Earth, if you go and compare with stars, is the stars are bigger than the Earth, or Earth is bigger than stars? చెప్పండి, అంత సైన్స్ స్టూడెంట్స్ కదా. విచ్ ఈజ్ బిగ్గర్? స్టార్స్ ఆర్ బిగ్గర్ దాన్ ద ఎర్త్. మనం చూసే ఈ భూమి ఇంత చిన్న కనపడుతుంటే 7 నక్షత్రం ఎలా పట్టుకున్నాడంట ఆయన? తన కుడి చేతిలో పట్టుకున్నాడు. అంత శక్తిమంతుడైన దేవుడు. అది మనం చదివినప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు అంటే ఈ భూమే మనకు అర్థం కావట్లేదు కదా, ఎంత వైశాల్యము, ఎంత కదా. అట్లాంటి భూమి కంటే గొప్పదైనటువంటి నక్షత్రములు, 7 stars he hold on his right hand. What a wonderful God కదా. That's what we need to understand, the power of God. నీ జీవితంలో, నా జీవితంలో John can able to see it, the God who is holding the 7 star in his right hand కదా. మనం ఒకసారి మన చేయి చూస్తే, దేవుని యొక్క చేయి మనం చూస్తే, ఈ యొక్క భూప్రపంచాలు, తర్వాత 7 నక్షత్రాలు సమస్తం ఎక్కడున్నాయంట? ఇన్ హిస్ హ్యాండ్. దట్స్ వాట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్. ఎవ్రీథింగ్ హీ ఈస్ కంట్రోల్డ్. దట్స్ వాట్ ద జాన్ కెన్ ఏబుల్ టు సీ దట్ ద గాడ్ హూ ఈస్ హోల్డింగ్ ద 7 stars. That's what the power of God is. If you understand this planet Earth, then you can able to understand the stars. మనకి ఈ భూప్రపంచం అర్థం కావట్లేదు కదా, ఎంత వైశాల్యం, ఎంత పెద్దదని. ఇంకా నక్షత్రం మనకి ఏమర్థమవుతుంది?
That's what the power of God is. If you read how the psalmist was saying, Psalm 118, verse 15. Psalm 118, verse 15, quickly. నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము నిలబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణాస్తం ఏం చేస్తుందంట? సాహస కార్యములు చేయను. వర్స్ 16. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. See, the David has been experienced in his life that the right hand of the Lord doeth strong and violent things. యెహోవా దక్షిణాస్తం ఏం చేస్తుందంట? సాహస కార్యాలు, which you cannot able to imagine in your life, which I cannot able to imagine in my life. The right hand of God is going to do the wonderful, mighty and great works. సాహస కార్యాలు. ఇంకేం చెప్తున్నాడు? The right hand of the Lord is exalted. The right hand of the Lord doeth violently. In your life, my life, did you ever experience the hand of God? The power of hand of God? That's what the psalmist can able to see that he experienced in his life. That's what he is writing that, oh God, you are the God who do the wondrous works through your right hand. యెహోవా దక్షిణాస్తం ఏం చేస్తుందంట? సాహస కార్యాలు. 7 నక్షత్రాలు పట్టుకోగలిగినటువంటి హస్తం సాహసారాలు చేస్తుంది. That's what the children of Israel, they experienced. కదా? Exodus 15, how they experienced? Exodus 15, verse 6. Exodus 15. దక్షిణ హస్తము బలమును ప్రదర్శించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. What a wonderful day they were singing. They saw how the enemy was destroyed in the, where? The Red Sea. When the God has opened the Red Sea, how the God has protected them through his right hand. That's what they're saying, that thy hand, thy right hand, O Lord, has becometh glorious in power. Thy hand, O Lord, hath dashed in the pieces the enemy. శత్రువుని ఏం చేసిందంట? మనం చిత్తగొట్టలేం మన చేతితో. ఎవరు చేశారు? 6 లక్షల కాల్బలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ శత్రువుని ఏం చేశాడు? చిత్తగొట్టాడు. దే ఆర్ సింగింగ్ అ సాంగ్. సేమ్ చాప్టర్, వర్స్ 12. నిర్గమాకాండం 15:12. ఎక్సోడస్ 15:12. నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసింది. ఎవరిని మింగేసింది? శత్రువుని ఏం చేసిందంట? Swallowed. What a wonderful way they can able to experience the power of right hand of the God. They can say that, what they're saying, thou stretched out the right hand, the earth swallowed. శత్రువుని ఏం చేస్తుంది? నీ జీవితంలో నా జీవితంలో శత్రువు ఓడిపోవాలి అంటే ఏం చేయాలి? రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. యూనో, మనము చాలాసార్లు ఆయన శక్తిని అర్థం చేసుకోలేం కాబట్టి మనం అనుకుంటాం మనం జయం పొందామని. దావీదు ఏం చెప్పాడు? నీ దక్షిణాస్తము సాహసకారాలు చేస్తుంది. ఎలా చేస్తుందంట? ద చిల్డ్రన్ ఆఫ్ Israel, how they can able to experience, they saying that, Lord, thy right hand becometh glorious in power. Lord, thy right hand hath dashed the enemy, made the pieces. You cannot able to do that. That's what we need to experience in our life, in my life. The psalmist was saying in Psalm 89, verse 13. Kirtana 89:13. Psalm 89:13. Quickly. Psalm 89, verse 13. You have a mighty arm, strong is your hand, high is your right hand. తెలియముంది. పరాక్రమల బాహువు నీ కలదు, నీ హస్తం బలమైనది, నీ దక్షిణహస్తము. This is the worship. How the psalmist was saying, Lord, thou hast a mighty arm, strong is thy hand, and high is thy right hand. In your life, in my life, this is the power of the hand of God. If you want to experience in your life, you want to worship the Lord, how the enemy has been dashed in pieces, how is through his right hand he made them, the earth to be swallowed. You cannot do, I cannot do. That's what the Lord is reminding that, Lord,
How the right hand of the God has been done so many things. The psalmist, if you see so many things, the psalmist was saying in Psalm 95 verse 5. Psalm 95 verse 5. The sea is his, Hmm. and for he made it, Hmm. and his hands formed the dry land. His hands are from the ఆయన హస్తములు భూమిని సేమ్ హ్యాండ్స్ he created you and me. The hands has been created the earth, everything, the creation, the same hands has created you and me. My dear brother, my dear sister, such a wonderful God who hold the 7 stars in his right hand and who can able to do the wondrous, great and violent works. The God who can able to glorious in power in the right hand. The God who can do the strong is at the right hand. But the same God who created the earth and the all creation, he created you and me with his own hands. నీ హస్తములు నన్ను నిర్మించాయి. My dear brother, my dear sister, today how is our hands are? Our hands are defiled. Book of Isaiah 59 verse 3. What happened? Our hands now? The God who created you and me in his own hands. Now what happened? Book of Isaiah 59:3. For your hands are defiled with blood, Hmm. and your fingers with iniquity. Ah. Your lips have spoken lies. Hmm. Your tongue has muttered persuasiveness. What happened now? The God who created you and me in his own image, the God who created through his mighty hand, strong hand, powerful hand, glorious hand, you and me, what happened now? We have become defiled. Your hands are defiled with blood and your fingers are with the iniquity. మనకేమైందంటే ఇప్పుడు మన చేతులు రక్తం చేత తర్వాత మీ వేళ్ళు దోషం చేత ఏమైనాయి? అపవిత్రపరచబడ్డాయి. We are all become now sinful, defiled, and we are now become the people of iniquity, the people of blood. My dear brother, my dear sister, such a wonderful God who created you and me, because of disobedience, because of sin, what happened? We are defiled, we are filled with the iniquity. Nobody can able to cleanse you and me. That's what the God is reminding you and me. Book of Isaiah chapter 1 verse 15. How Isaiah was writing? Book of Isaiah 1:15. And when you spread forth your hands, Hmm. and hide my eyes from you, Hmm. yeah, when ye make many prayers, Hmm. I will not hear, Hmm. your hands are full of So God is not going to hear our prayers. God is not going to see you at all. Because what happened? Your hands are full of blood. Your hands are full of sin. That's what he's writing, that నేను వినను మీ చేతుల రక్తముతో. How many people in this world, they are filled with iniquity. Their hands, their life. My dear brother, my dear sister, such a situation we are living. We are defiled, we are filled with iniquity, we are dead in sins and trespasses. There is no one can able to deliver us. Such a wonderful God who can able to hold the 7 star in his hand. What he has done for you? What he has done? Psalm 22 verse 16. Psalm 22 verse 16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, Hmm. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. Hmm. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. వారు ఏం చేశారంట? పాదాలని చేతులు ఏం చేశారు? దే పియర్స్ మై హ్యాండ్స్ అండ్ మై ఫీట్. యువర్ హ్యాండ్స్ హాస్ బీన్ ఫిల్డ్, దోస్ హ్యాండ్స్ టు బి పియర్స్డ్ విత్ nails. But what happened? The Jesus Christ who came into this world, his hands have been pierced. నీ జీవితంలో, నా జీవితంలో అక్కడైతే the revelation, the psalmist was writing, how he was writing that the dogs have surrounded me, the assembly of the wicked enclosed me, they pierced. Because of your iniquities, because your hands have been filled. But whose hands should be pierced? Your hands, my hands. But who has taken the punishment?
The Lord himself, he took the punishment. His hands has been pierced to redeem you. What a wonderful God. That's what, see, నేను అనుకుంటా ఉంటాను కదా, మన జీవితంలో యేసు ప్రభుని సిలువ మీద ఏది బంధించింది? What has been bonded the Lord Jesus Christ on the cross? Is it nails? Our senses. No. His love. His love. నిన్ను నన్ను చూసి ఆ యొక్క సిలువలో ఆయన సిలువలో ఆయన ఆపలేదు. నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రేమ సిలువలో ఆయన ఆపింది. Such a mighty God who can able to hold the 7 stars, can able to say to the people, he can use his power, but his love wonderfully has been nailed on the cross to redeem you and me. అక్కడ రాశాడు కదా, దే పియర్స్డ్ కదా. మనం అనుకుంటాం చాలాసార్లు, నేను చూసినప్పుడు క్రాస్లో యేసు మీద సిలువలు కొట్టింటారు కదా చేతులకి. ఏం చేశారు వాళ్ళు? సిలువలు కొట్టినప్పుడు ఆయన వేలాడబడి ఉంటాడు కదా. ఎలా ఉంటాడు? ఎప్పుడైతే నువ్వు ఆ పియర్స్ హ్యాండ్ చూస్తుంటావో ఏం గుర్తు చేసుకోవాలంటే ద లవ్ ఆఫ్ గాడ్. ఆ శీలలో ఆయన ఆపలేదు, కానీ ఆయన ప్రేమ ఆయన ఆపింది సిలువ మీద, నీ కొరకు నా కొరకు చనిపోవడానికి. He want to give you the complete redemption through the love. That's what the psalmist was saying. Lord, you took my punishment to cleanse my hands. కదా, మనం చేతులతో చేసిన పాపాన్ని, మన హృదయంతో చేసిన పాపాన్ని ఎవరు తీయలేరు, కానీ యేసు ఏం చేశాడు? హీ టేకన్ దట్ పనిష్మెంట్ కదా. అంత గొప్ప దేవుడు, ఆయన హస్తముతో సముద్రాన్ని తెరవగల దేవుడు, 7 నక్షత్రం పట్టుకోగల దేవుడు, సిలువలో నీ కొరకు నా కొరకు ఆ చేతులలో ఏం చేశాడంట? మేకులు కొట్టించుకున్నాడు. అదండి దేవుని ప్రేమ, అదే ఆరాధన. నీ జీవితంలో నా జీవితంలో ఇఫ్ యు గో అండ్ మెడిటేట్ హిస్ హ్యాండ్స్, హిస్ ఫీట్, హిస్ బాడీ, దట్ ఈస్ బ్రింగ్ వర్షిప్. లార్డ్, వాట్ ఏ సాక్రిఫిషియల్ లవ్ ఇట్ ఈస్, వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఇట్ ఈస్. నేను నా చేతులతో అపరాధములతో నిండిపోయినటువంటి నా చేతుల్ని సిలువ వేయకుండా నా యొక్క పనిష్మెంట్ యూ టేకన్ ఆన్ ద క్రాస్. That's what. So we're going to see the hand of God, how he has been done and delivered you and me. Book of Isaiah, the blessings which we receive from the hand of God. Book of Isaiah 59 verse 1. 59 verse 1. Behold, the Lord's hand is not shorted, that it cannot save, neither his ear heavy, that it cannot hear. But your iniquities have separated between you and your God, and your sins have hid his face from you, that he will not hear. Your sins has been hidden. Kada? The sins has been hid between you and God. But who has been now? అక్కడ రాశాడు కదా, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. ఒకవేళ ఆయన హస్తం కానీ కురచమైన ఉంటే, ఇఫ్ ద లార్డ్ హ్యాండ్ వాజ్ బన్ షార్టన్, you will not receive salvation. Today, that hand is still available. If anyone sitting here not accept the Lord Jesus Christ, the personal Savior, his hand still available. He want to give you that great salvation. Through his hand we received salvation. His hand has been stretched out to you and to me. If his hand has been shortened, ఏమయ్యాము? there is no salvation to you and to me. యెహోవా హస్తం ఒకవేళ కురచ అయింటే ఏమయ్యేవాళ్ళము? రక్షణ లేదు. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. థ్యాంక్ యూ లార్డ్, యువర్ హ్యాండ్ హాజ్ నాట్ బిన్ షార్టన్, బట్ యువర్ హ్యాండ్ హాజ్ బిన్ స్ట్రెచ్ ఫోర్త్ టు సేవ్ మీ. కదా, ఆయన హస్తము కురచ కాకుండా ఇంకా ఆయన రక్షించాలని కోరుతున్నాడు కదా. నీ జీవితంలో నా జీవితంలో ఇంకా యేసుని సొంత రక్షకులుగా అంగీకరించకుండా ఉంటే ఆయన హస్తం ఇంకా అవైలబుల్ ఉంది. ఏ హస్తం అది? ఆ సిలువలో మేకులు కొట్టినటువంటి హస్తం. ఇట్స్ స్టిల్ అవైలబుల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. వి రిసీవ్డ్ త్రూ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ద సాల్వేషన్, బికాస్ హిస్ హ్యాండ్ హాస్ బిన్ నాట్ షార్టెండ్. థ్యాంక్ యూ లార్డ్. వి నీడ్ టు సే దట్ బికాస్ ఆఫ్ హిస్ హ్యాండ్ వి రిసీవ్ సాల్వేషన్. Psalm 18, the second blessing, Psalm 18 verse 16. Psalm 18 verse 16. Quickly. ఉన్నత స్థలము నుండి
చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీసెను. What a wonderful way the psalmist was explaining. If you think about that, he set from above, he sent from above, he took me, he drew me out of many remove waters and keep sins. మహా జలమైనటువంటి ఆ యొక్క పాపము నుంచి ఏం చేశాడంట? హీ డ్రూ యూ. తెలుగు చక్కగా ఉంది కదా, ఏముందన్నమాట? ఏం చేశాడంట? ఉన్నత స్థలంలో ఉండి చేయి చాపి నన్ను ఏం చేశాడు? పట్టుకున్నాడు. అనుదినం నువ్వు పాపంలో పడిపోకుండా ఎవరు పట్టుకున్నారు నిన్ను? ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఏం చేశాడు? హీ నాట్ ఓన్లీ గివెన్ ద సాల్వేషన్, హీ ఈజ్ నౌ సస్టైనింగ్ యూ అండ్ మీ. ఇఫ్ హీ సస్టైనింగ్ యూ అండ్ మీ కదా. ఎన్నోసార్లు పాపం జనం పరిగెత్తనే ఉంటాం. మనం పాపంలో పడిపోకుండా పట్టుకునేది ఎవరు? ఎక్కడ తెలుగు చక్కుంది కదా, ఉన్నత స్థలముల్లో నుండి అని ఏం చేశాడంట? చేయి ఇట్లా చాపి ఏం చేశాడు? నన్ను పట్టుకున్నాడు. మహాజలరాశుల నుంచి ఏం చేశాడంట? నన్ను తీస్తూ వచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్, యువర్ సస్టైనింగ్ హ్యాండ్. Wonderfully the psalmist was saying. The third blessing we received, Psalm 40 verse 2. Very familiar portion, Psalm 40 verse 2. నాశనకరమైన గుంట నుండి పెదలతోనూ ఉబ్బిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఏం చేశాడు ఇప్పుడు? He brought me up also a horrible pit and out of my miry clay and set my feet upon rock and established. Today you are in His presence of God. You will not fall into the horrible pit. Sin. So many people in this world, they fallen where? In the horrible pit and out of the miry clay. How God has been removed you and me. My dear brother, my dear sister, if you understand the hand and power of God, how He is protecting you. What a wonderful way He is saying that He established. Today, where He established you and me? In the house of God. ఏం చేశాడు? తెలుగు చక్కగా మాట ఏం చేస్తే తెలుగులో? నన్ను పైకెత్తెను, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. బండ మీద నిలిపి ఏం చేశాడు ఆయన? స్థిరపరిచాడు కదా. నీ జీవితంలో నా జీవితంలో పైకి ఎత్తాలి అంటే ఎవరు మన పైకి ఎవరు లేవనెత్తారు? దేవుడు తప్ప. నీ జీవితంలో నా జీవితంలో పడిపోకుండా పాపములో He brought you and me. My dear brother, my dear sister, wonderfully how God has been brought you and me. Book of Isaiah 49 verse 16. He not only established you, He not only brought you in the presence of God. What He has done? How it is wonderfully saying that the fourth blessing we received. What is that? I have graven you upon my palms of my right hand. చూడుము నా అరచేతుల మీద నిన్ను. Did you understand now how God has been engraved you and me? The God who can able to hold the 7 stars. Today, what about you and me? మనం ఎంత అండి? ఏమంటాం మనము? చిన్న ఈవెన్ యూ కాంట్ ఏబుల్ టు మాలిక్యూల్ కదా. ఎంతమంది మాలిక్యూల్ ద గాడ్ హాస్ బీన్ ఎన్గ్రేవన్ ఆన్ హిస్ హ్యాండ్స్. నీ జీవితంలో నా జీవితంలో ఆయన హస్తం అంత పెద్దది కదా. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు ఎంతమందిని ఆయన ఎన్గ్రేవ్ చేసుకుంటాడని. 7 నక్షత్రాలు పట్టుకున్న ఆయన దృష్టికి నువ్వు నేను అంత ప్రేమ, కేరింగ్ హ్యాండ్స్ ఎవ్రీ టైమ్. హౌ హీ హాస్ బీన్, వాట్ హ్యాస్ డన్, ఎన్గ్రేవన్ యూ అండ్ మీ. Because He has been engraven, how He is going to do? Book of John's Gospel chapter 10 verse 27. John's Gospel 10:27 and 28. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపవు. ఇది అర్థమవుతుందా? హౌ హీ హాస్ బీన్ ఎన్గ్రేవ్డ్ యూ అండ్ మీ.
చెప్పండి. ఎవడు ఆయన చేతిలో నుంచి నిన్ను అపహరింపడు. నో వన్ కెన్ ఏబుల్ టు ప్లక్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ కదా. హీ ఈజ్ నాట్ ఓన్లీ కేరింగ్ గాడ్, హౌ ఈస్ గోయింగ్ టు డూ సేఫ్టీ ఇన్ హిస్ హ్యాండ్స్. My dear brother, my dear sister, how you have received the safety? He is engraven you. Today you are thinking that nobody is worrying about me, nobody is caring about me, nobody is helping me. But remember, John's Gospel, chapter 10, verse 28 says that any man can able to pluck you out of the hand of God. తెలియముంది, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించమంటే ఏంటి? దొంగలించలేడు. ఎవరు నిన్ను ముట్టుకోరు. నోబడి కెన్ ఏబుల్ టు కమ్ అండ్ టచ్ యూ. దట్ ఈస్ ద సేఫ్టీ ఇన్ హిస్ హ్యాండ్. ఎప్పుడు అర్థం చేసుకున్నావా దేవుని యొక్క శక్తి ఏంటో? బట్ కండిషన్ ఈస్ యూ నీడ్ టు కాన్స్టెంట్లీ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని వింటూ వెళ్తూ ఉంటే ఎవడే కానీ నిన్ను ఆయన చేతిలో నుంచి nobody can able to pluck you from the hand of God because he has been engraven you. కదా, చూడుము నా చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. I have been engraven you in the palms of my hand. Nobody can able to pluck you. Safety in his hand. My dear brother, my dear sister, I don't know how many of you experienced. In my life I have been experienced till today. His hands have been protected me. What a wonderful God we have. The fifth principle we receive from the blessing, Matthew Gospel chapter 14 verse 30 and 31. Matthew 14 verse 30-31. Quickly. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, వెంటనే ఏం చేశాడంట? యేసు చెయ్యి చాపి, సేవింగ్ హ్యాండ్స్ కదా. సో మెనీ టైమ్స్ లైక్ పీటర్ వి ఆర్ ఆల్సో డౌట్ఫుల్ కదా. అనేక మార్లు రాశా కదా, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. సో మెనీ టైమ్స్ we are also living with what? ఎలా అనిపిస్తున్నామంట? అల్ప విశ్వాసం. ఏం చెప్తున్నాడు? why you are having the little faith. See, when we are looking unto Jesus, Peter can able to walk, but when he saw the circumstances, what happened? He was drowning into the water. But what happened? Immediately he stretched forth his hand. What has done? He caught him. ఎన్నిసార్లు నీ జీవితంలో నా జీవితంలో ఇన్ డేంజరస్ సిచ్యువేషన్స్ నోబడి కెన్ ఏబుల్ టు రిమూవ్ దట్ సిచ్యువేషన్ బట్ గాడ్ హిమ్సెల్ఫ్ హూ కేమ్ అండ్ కాట్ యూ అండ్ హీ లిఫ్టెడ్ యూ అండ్ గివన్ దట్ హీ సేవ్డ్ యూ అండ్ మీ ఇన్ ఎవ్రీ ప్రాబ్లమ్స్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఇన్ మై లైఫ్ so many occasions there was no hope. I don't have any hope. I don't know what I'm going to do. I don't know what is my future, what is my career. But today I'm standing before you because that saving hand has caught me and lifted me in my doubtful situations, in my faithful situations. God was reminding me, my hand can able to save you. What a wonderful it is, hand it is. My dear brother, my dear sister, if you understand in your life how God was hold the Peter hand, the same God is ready to save you. But what we do? We never go to him. See, Peter was cried out. Peter ఏం చేశాడంట? లార్డ్ సేవ్ మీ. మనం చెప్పాం అన్నమాట. మనం చెప్తాం, చుట్టూ వారిని చూసి అన్న ఎట్లా ఒకటి చేయన్నా, అక్క ఎట్లా ఒకటి చేయని చెప్తాం. మనకి ఎవరు కావాలి? దట్ సేవింగ్ హ్యాండ్. How he went, Lord save me. When he cried out, the hand of God is ready to save you. The saving hand. That's what God is reminding you and me. The fifth principle which we receive, the blessing, Psalm 145 verse 15 and 16. Quickly. Psalm 145 verse 15 and 16.
కన్నులు నీ వైపు చూస్తున్నవి. తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచు. ఏం చేస్తున్నాడు ఆయన? సాటిస్ఫైయింగ్ హ్యాండ్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ కదా. ద గాడ్ హూ కెన్ ఏబుల్ టు satisfy you in every situation. My dear brother, my dear sister, do you have that experience? When you go to God, thou openest thine hand and satisfieth the desires of every living thing. నీ జీవితంలో నా జీవితంలో ఈ హస్తం కదా, ఎన్నిసార్లు నీకు నాకు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు కొరత లేకుండా చేస్తవచ్చు కదా. అనేక మనం అనుకుంటూ ఉంటాం, వి కంప్లైన్ ఆన్ గాడ్, నాకు అది లేదు ఇది లేదు కదా. కానీ దేవుడు ఏం చేశాడంట? హీ ఓపెనత్ హిస్ హ్యాండ్, హీ సాటిస్ఫైయింగ్ ద ఎవ్రీ లివింగ్ క్రియేచర్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ద గాడ్ హూ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై యూ. హౌ మెనీ టైమ్స్ హీ సాటిస్ఫైడ్ యూ? మనం మర్చిపోతాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతవరకు పోషించినా రేపు ఉంటుందో లేదో అని మనము దిగులుతూ ఉంటాం. But when that's what Psalmist was saying in Psalm 145 in verse 16 he says that Lord in every season, 15 ఉంటుంది కదా, ఏం చేస్తున్నా అంట? Thou givest them their meat in every season. He is the God who is going to satisfying you with his. If he is not going to open his right hand, I'll tell you, he will never be satisfied. Ask Lord, Lord, open your right hand and satisfy me. In physically and spiritually. Today we have been so blessed. The next blessing we received, book of Isaiah 41 verse 10. Isaiah 41:10. Fear not, for I am with you. Be not dismayed, for I am your God. I will strengthen you. Yes, I will help you. I will uphold you with my righteous right hand. So how God was reminding here, నేను బలపరుతును, నీకు సహాయం చేయవాడను. ఏం చేస్తాడంట? నేను నీతి అను నా దక్షిణస్తంతో నిన్ను ఆదుకొందును. స్ట్రెంథనింగ్ హ్యాండ్. హౌ మెనీ టైమ్స్ ఇన్ యువర్ సిచ్యువేషన్స్ ద గాడ్ హూ ఈస్ ప్రొవైడింగ్ హెల్ప్, నాట్ ఓన్లీ హెల్ప్, వాట్ ఈస్ డూయింగ్? ఈజ్ స్ట్రెంథనింగ్ విత్ హిస్ రైట్ హ్యాండ్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఫియర్ నాట్. The God is reminding that, fear not, I am with thee, not dismayed, for I am thy God. నీతో ఉన్నాడు. He is walking with you, He is coming with you, He is strengthening with you in every situation with His righteous right hand. కదా, మన జీవితంలో అనేక మార్లు మనమే నీతిమంతులు అనుకుంటా ఉంటాం కదా. The God who is strengthened you and me with His right hand. My dear brother, my dear sister, how many blessings we saw this morning? First thing we received through his right hand, salvation. The second thing we received, sustainability. His right hand has sustained you and me. Third thing, how he has been done? He has saved. He has been sustaining, and now he has what he has done? He saved you and me. Safety in his hands. We have been engraven, and no one can able to pluck you. Safety in his hands. And how we have received the saving hands. Every time he has saved you and me like Peter. And satisfying hand and the strengthening hands. My dear brother, my dear sister, such a mighty God we have this morning. Let me bring forth the worship unto him. How the God has been sustaining you and me. How the God has been protecting me and you and me. You know, in his right hand we have the healing. కదా, ఆయన హస్తంలో ఏముంది? హీలింగ్. వి ఆల్ నో స్వస్థత. ఆయన గాయం చేసేది ఆయనే, కట్టేది కూడా ఆయన చేతులే కదా. జోబ్ 5:18 అనుకుంటా. రీడ్ సమ్మన్ బుక్ ఆఫ్ జోబ్ 5:18. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన చేతులే స్వస్థపరచును. హీలింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. My dear brother, my dear sister, if you meditate in his hands, there are so many references. With sevenfold blessings we received through his hand.
His hands are comforting hands. His hands are healing hands. His hands are strengthening hands. My dear brother, the God who can able to hold the 7 stars, the God who can able to do the mighty works, wondrous works, the God who can able to do the glorious works through his hand. Such hands have been pierced through his pierced hands. Today, he wants to give you all the blessings. If his hands had not been pierced, you could not able to receive the blessings. His hands are still available. Let me bring forth the worship of the Lord. Thank you, Lord. Through the mighty hand of God, you have given me all these 7-fold blessings. I can able to bring forth my worship and adoration unto your name. Now let us kneel down and bring forth our worship to the Lord as we hear the word of God. I request Sunday school teacher take the opportunity first, and the youth and the rest of the congregation. ప్రేమల తండ్రి, కృప కలిగిన దేవా, Sing song number 217, Old Song Book 215, stanza 1 and stanza 7. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా అడిగి ఊహించు వాటి కన్నా సర్వము చక్కగనే, సర్వము చక్కగనే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. సర్వము
Please be seated. I will invite Brother Ramesh to give the word of God before we take part in the Lord's table. verse 17 we'll read all together. ప్రకటన 22:12 అందరం కలిసి చదువుకుందాం. Revelation 22:12 we'll reading all together. Revelation chapter 22:12 we're going to read all together. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. 1 Corinthians chapter 11 verse 28. Once again we'll read all together. 1 Corinthians chapter 11 verse 28. కొరింథీ 11:28 అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే తాగవలెను. ప్రభువుకు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, సంఘముగా మీ బిడ్డలంగా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదివిన లేఖన వాక్యం దీవించండి. అల్పడను అయోగ్యుడను నన్ను కూడా మీ సిలువ చాటును మరుగు చేసుకునండి. రెండంతల మీకు పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా పరలోకపు తెరిచి నన్ను అభిషేకించండి. ప్రత్యేకంగా ప్రభువా మరి యోగ్యంగా ఏ విధంగా బల్లో చేయివేయాలో నాతో మాతో మాట్లాడి సరి చేసుకున్న వారమై యోగ్యమైన ప్రభల్లో చేసి కృప అనుగ్రహించండి. కానీ మాట నాను అనుకున్న కృప చూపించండి. ప్రభా సరిగా మాట్లాడినట్టు వాడిని ఒప్పుకుంటున్నాను. ప్రభా మీ యొక్క మాట నా నోటి నుంచి ఉంచి ప్రభా సంఘానికి వ్యక్తిగతంగా కుటుంబాలకు మాకు ఏ వాక్యం అవసరమో ఆ విధంగా దర్శించమని సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. We all meditated the mighty hand of God, and in the light of the word we worship the Lord. From childhood we all experience the mighty hand of God. Do you know how? How did you experience the mighty hand of God? Children always they bring to the presence of God when they dedicated. What they do? They put their hand upon the children and they dedicated to the Lord. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఎందుకు పిల్లల మీద చేతులుంచి పిల్లల్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాడని అనుకున్నప్పుడు మన జీవితాల్లో ఆ హస్తం ఎవరు పెడుతున్నారని కాదు, దేవుడు తన దాసుల ద్వారా ఆయన హస్తం ఆయన పిల్లల మీద ఉంచి ఆ విధంగా డెడికేట్ చేయడం ద్వారా ఆ హస్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన తోడుగా ఉంది. అర్థమవుతుందా కదా? ఎవరన్నా బాగలేరనుకో ఏం చేస్తారు? యు టేక్ ద ఆయిల్ అండ్ పుట్ అవర్ హ్యాండ్స్ ఆన్ దెమ్ అండ్ ప్రే ఫర్ దెమ్. వై? నీకు ఎవరు ప్రే చేస్తున్న వాళ్ళు పరిశుద్ధులని కాదు, దేవుని యొక్క మైటీ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కదా. ఇవన్నీ రాను మనం ఏమవుతున్నామంటే వాట్ వి డూ, వి ఫర్గట్. మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేది ఎంత సంఘానికి క్షేమం అనేది మర్చిపోదు కదా. మనం అనుకుంటామంటే వాళ్ళేంది నాకు ప్రార్థన చేసేది కదా, వాళ్ళు చేయబెడితే ఏమొస్తుంది కదా. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇట్ హాస్ ఫర్గాటన్. వై? దే నెవర్ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ గాడ్, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ కదా. నేను ఇప్పటికీ నాకు చాలా గుర్తుంది, హెబ్రోన్లో ఐ థింక్ ఎవ్రీ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ దే డూ ద చైల్డ్ ఎడ్యుకేషన్. సో మెనీ పీపుల్ ఇన్ ద వెయిటింగ్ ఇన్ ద క్యూ కదా. ఎందుకు? పిల్లల మీద చేతుల నుంచి తన యొక్క దాసులు ప్రార్థన చేయాలని. ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళకి సంఘానికి దేవుడు ఆ రోజు నుంచి భద్రత. యూనో కొన్ని భక్త్ సింగ్ గారు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారో బైబిల్ ప్రకారం ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మిస్టరీ. మీరు మీ యొక్క గ్రాహ్యానికి కూడా అర్థం కాదు. యు నెవర్ అండర్స్టాండ్ ద మైటీ పవర్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈస్ when you know why it is like that.
చాలాసార్లు నేను కూడా ఆ విధంగా ఏదో రిచువల్గా చేసేవాళ్ళంగా ఉంటాం. కానీ ఇఫ్ యు డూ ఇట్ ఫెయిత్ఫుల్లీ హిస్ హ్యాండ్ ఈజ్ అవైలబుల్ కదా. తన హస్తంతో సర్వం నిచ్చాడంట, పాట రాశారు కదా, పాడే మనం. సర్వం నిచ్చెను తన హస్తముతో. ఆయన హస్తం లేకుండా ఉంటే ఈరోజు నువ్వు ఏం పొందుకోలేవు. చాలాసార్లు వి నెగ్లెక్ట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, వి నెగ్లెక్ట్ ద ప్రేయర్స్ ఇన్ ద చర్చ్. యు నో వై? వి థింక్ వీఆర్ మోర్ ఏమంటారు పవర్ దాన్ నేను ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది. నో, హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ద బిలీవర్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తము దేవుని సన్నిధిలోనే అనుభవించగలం. మనం చదువుకున్న లేఖ రెవల్యూషన్ 22:17. We all know very well. What is that one? The Lord's coming is near. The Lord is coming quickly. We don't know when He is going to come. But the Lord has given the promise. My reward is with me to give every man according to his work shall be. So God is going to come quickly. God is going to give the reward. Nobody will give the reward to you and to me. I think we meditated so many times. What is the difference between award and reward? I don't want to explain again. God is going to give the reward. Who is going to get the reward here? Who is going to get the reward here? Every man according to his work. ఏముందంట? వాని క్రియ చెప్పున కదా. సో బుక్ ఆఫ్ ఐజియా 62:11. బుక్ ఆఫ్ ఐజియా 62:11. ఐజియా 62:11. క్విక్లీ. Behold, the Lord hath proclaimed unto the end of the world. Say ye to the daughter of Zion, behold, thy salvation cometh. Behold, his reward is with him. Behold, his reward is with him. And his work before him. His work. Whatever the work you are doing before God. So God is coming. That's what is mentioned, that ఏమన్నాడు అక్కడ? బహుమానం ఆయన వద్ద ఉన్నది, ఆయన వచ్చే జీతము ఆయన తీసుకొని వస్తున్నాడు. హీఈస్ కమింగ్ బ్యాక్ అండ్ ఈస్ గోయింగ్ టు గివ్ యువర్ రివార్డ్. ద లేబర్ వాట్ ఎవర్ యువర్ డూయింగ్ ఈజ్ బిఫోర్ గాడ్. చాలా అనుకుంటూ ఉంటాం కదా, పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ, పీపుల్ ఆర్ నాట్ సీయింగ్ మీ, హౌ మచ్ ఐఎమ్ టాయిలింగ్, హౌ మచ్ ఐఎమ్ వర్కింగ్, హౌ మచ్ లేబర్ ఐఎమ్ డూయింగ్. బట్ గాడ్ నోస్ ఇట్. Every work you are doing for God is before Him. So many times we think that nobody is watching me and we are not doing for the work of God. But God is reminding that. He's saying in Isaiah 62:11, He says that His work, your work, my labor, everything before God. కదా, మనం చేసే ప్రతి పని ఎక్కడుందంట? ఆయన ఎదుటనే ఉంది కదా. మనం అనుకుంటా ఉంటాం మన జీవితంలో సో మెనీ టైమ్స్ వి డిస్కరేజ్ అవర్ సెల్ఫ్. వై ఐ నీడ్ టు డూ. బట్ గాడ్ నోస్ హౌ మచ్ హార్డ్ వర్క్ యూ డూయింగ్ టు కమింగ్ హియర్ ఆల్సో. గాడ్ నోస్ ఇట్ ఆర్ నాట్ కదా. ఎంత సమయం అయినా కానీ నేను వెళ్ళాలి దేవుని మందిరానికి అని వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గాడ్ నోస్ యువర్ హార్ట్. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద రివార్డ్ టు యూ. దట్స్ వాట్ గాడ్ ఈస్ రిమైండింగ్ దట్. బట్ వీ నీడ్ టు బి కాషియస్ and we need to be careful what we are doing for the Lord. That's what God is reminding. 1 Corinthians chapter 5 verse 10. 1 Corinthians chapter 5 verse 10. Sorry, 2 Corinthians 5:10. 2 Corinthians 5:10. Quickly. For we must all appear before the judgment. We must, underline that one. We must all before Him. Before the judgment seat of Christ. Before judgment seat of Christ. Everyone may receive the things done in his body. Everyone receive the things done through his body. According to that he has done. According to that he has done. Whether it be good or bad. It may be good or bad. తెలుగులో ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. చాలా మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కాదు. ఎవరైతే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు. వన్ డే
we must, there is no doubt. You know, for this verse, whom it has been written? Not for unbelievers. Unbelievers, people who are not accepted, they don't have any judgment. They go to the eternal hellfire. For believer, whatever you are doing through your body, it may be good, it may be bad, we all need to stand before the judgment seat of God. Believers ke undi. God is going to ask me, He is going to keep me what I am done good, what I am done the bad. Sometimes we think that our only good works is recording. No, our bad works also recorded. For the unbelievers, there is no judgment. They are all ఎక్కడ పోతారంట? Eternal hellfire. There is no judgment for them. But who lifted up with the Lord, they all need to stand before the judgment seat of God. For everyone is going to receive either good or bad, whatever you have done. So start writing today what you have done good. We need to go and stand before God and say, Lord, God is going to open the book and say, brother, sister, what you have done. కదా చాలాసార్లు మన జీవితంలో, బట్ రివార్డ్ ఈజ్ గోయింగ్ టు బీ గివన్ అకార్డింగ్ టు ద వర్క్స్ యూ హ్యావ్ డన్ బిఫోర్ ద లార్డ్. సో దట్స్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ దట్ ఏమైనా సరే మంచి చేసినా చెడు చేసినా విశ్వాసులకి లిఖించబడుతుంది. నో వన్ కెన్ ఎస్కేప్ ఇట్. మనం అనుకుంటూ అంటాం కదా, గాడ్ ఈజ్ ఓన్లీ, సో వీ థింక్ దట్ ఎవరైనా సరే బయటికి ఏం చెప్తారు, నేను ఇంత మంచి చేసినా, అంత మంచి చేసినా, అంత మంచి అని చెప్తారు. ఎవరైనా చెడు చేసి చెప్తారా? చెప్పండి. ఇంతవరకు ఎవరైనా వెళ్ళి నీ తప్పు చేసినా, ఇది చెడు చేసినా అని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారా? కానీ దేవుని ఎదుట దేర్ ఇస్ నో పార్షాలిటీ. హీ ఈస్ గోయింగ్ టు టెల్ యూ వాట్ యు హావ్ డన్ గుడ్, వాట్ యు హావ్ డన్ బ్యాడ్. మంచివైనా చెడువైనా దేవుడు అన్నీ రాసుకుంటూ ఉంటాడు. మనం చాలా ఏమనుకుంటామంటే, టెస్ట్ మని చెప్పినప్పుడు మనం ముందుకు చెప్తాం కదా, అన్నీ మంచి చెప్తాం, ఇట్లా 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 అని. చాలాసార్లు మనం చెడు ఒప్పుకోలేం. ఎందుకు? కానీ దేవుని ఎదుట అవన్నీ ఏం లేదు. అది ఎవరైనా సరే, ఎవ్రీ వన్ గివ్ టు అకౌంట్ టు ద లార్డ్. వై వీ నీడ్ టు బీ ఆల్వేస్ కాషియస్ వాట్ వీఆర్ డూయింగ్, బికాస్ ద రివార్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్. కదా, మంచి చేస్తే యూ హ్యావ్ సో మెనీ క్రౌన్స్. ఉన్నాయి లేదా? హౌ మెనీ క్రౌన్స్ వీ హ్యావ్? దెర్ ఆర్ సో మెనీ. ఇఫ్ యూ డూ ద గుడ్ ఇన్ యువర్ లైఫ్, యూ గోయింగ్ టు రిసీవ్ ద క్రౌన్స్. But if you do bad, what is going to happen? You're going to miss the crown. That's what God is reminding that. So Paul is reminding that everyone in your life, in my life, spiritual journey, be cautious and be always mindful of things what you're doing. That's what Paul was reminding that how you need to be. If you read 1 Corinthians chapter 9, 1 Corinthians chapter 9 verse 24. 1 Corinthians 9:24. They which run a race, run all, but one receiveth the prize. So run that you may obtain. తెలుగు చదవండి. ఒక్కడే బహుమానం పొందుతాడు. అంటలేదు దట్ వన్. అందరూ పొందుకోరు బహుమానం. ఎవరైనా పొందుతారంట? ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్లే మీరు బహుమానం పొందినట్టు రన్ ద రేస్ టు అబ్టైన్ ద ప్రైజ్. చాలా సమయం ఏమనుకుంటా ఉంటే పౌలు ఈజ్ హౌ హీ ఈజ్ రైటింగ్ హియర్, ఈ సేయింగ్ దట్ నో యూ నాట్ దట్ దోస్ హూ రన్ రేస్ ఆల్ రన్ బట్ వన్ రిసీవ్ ఇట్. ఆల్ వన్. మనం ఇప్పుడు దేంట్లో ఉన్నాం? Before we take part in Lord's table, are we can able to say that I started my race, I'm running my race, but one day I'm going to stand before God, I'm going to get the reward. I'm the only one person can say that. 12 మంది పరిగెత్తువారు, అందరూ పరిగెత్తారంట, కానీ ఒక్కడే, ఎందుకు ఒక్కడే బహుమానం పొందుతాడు? చెప్పండి. ఎందుకు అందరికీ బహుమానం ఇవ్వరు? We all know, correct? The people who are overcomers, the people who are victorious, the people who always have the good conscience of mind, they obtain the prize. Not for everybody can get the prize, correct? If you are running the race, can you able to get the prize? So that's what Paul was reminding you and me. We are all running the race.
but one is going to receive the reward. But Paul is saying that, ఓకే అందరూ పరిగెత్తున్నారు, వాళ్ళకే ఇస్తారు, నాకేమి ఇవ్వద్దు అని చెప్పట్లా. అయినను పరిగెత్తు. ఏమంటున్నాడు? బహుమానం పొందినట్టుగా పరిగెత్తండి. మన జీవితంలో ఇది ఉండదు మనకి కదా. వస్తాం, కూర్చుంటాం, వాక్యం వింటాం, ఏదో ఒక క్యాజువల్గా, ఒక ఏమంటారు రిచువల్గా. బట్ డూ యూ హ్యావ్ దట్ డిజైర్ ఇన్ యువర్ లైఫ్ దట్ లార్డ్ ఇన్ దిస్ రేస్ ఐ వాంట్ టు అబ్టైన్ ద ప్రైజ్? ఎంతమందికి ఆ ఆశ ఉంది? ప్రభా నేను పరిగెత్తున్నాను, వాళ్ళకే బహుమానం వస్తారు, నాకెందుకు అని అనుకోకూడదు. ఏం చేయాలి? 12 మంది పరిగెత్తేవారు అందరూ పరిగెత్తారు, కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. కానీ బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. ఎంతమందికి ఆ ఆసక్తి ఉంది? ఈ దినమున ప్రభువా నేను కూడా బహుమానం పొందినట్లు పరిగెత్తాలి. చాలాసార్లు మన జీవితాల్లో స్పిరిచువల్ జర్నీ మనము స్టార్ట్ చేసాం, బట్ వీ డోంట్ హ్యావ్ ద డిజైన్మెంట్ హౌ వీఆర్ రన్నింగ్ ద రేస్ కదా. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం ఆలోచిస్తే చాలాసార్లు పౌలు ఏదైనా జ్ఞాపకం చేస్తున్నాడంటే, రన్ ద రేస్ సో దట్ యూ అబ్టైన్ ద ప్రైజ్. హౌ మెనీ హ్యావ్ దట్ డిజైర్? ప్రభా ఏమైనా సరే నేను ఓడిపోకూడదు. అర్థమవుతుందా? వాట్ ఎవర్ దట్ సిచ్యువేషన్ ఇస్ గోయింగ్ టు బి, ఐ షుడ్ నాట్ ఫెయిల్. హౌ యూ షుడ్ నాట్ ఫెయిల్? చాలా సమయం ఏమనుకుంటామంటే వి గివ్ అప్ కదా. ఇది కాదు, నేను పరిగెత్తలేను, నా వల్ల కాదు కదా అనుకుంటాం కదా. కానీ పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? డోంట్ గివ్ అప్, రన్. పరిగెత్తడం ఆపేశావంటే దాని మీనింగ్ ఏంటి? యు హావ్ గివెన్ అప్. సో మనం మన జీవితంలో ఎప్పుడే కానీ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ, నెవర్ గివ్ అప్, బికాస్ ఐ వాంట్ టు అబ్టైన్ ద ప్రైజ్. అది మనకున్నటువంటి డిజైర్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అవార్డు రివార్డులు కాదు దేవునికి కావాల్సింది, పరిగెత్తున్నావా లేదా. నువ్వు పరిగెత్తావంటే నీకు ఖచ్చితంగా గెలుస్తావు. నువ్వు ఆగిపోయావు అనుకో, గెలుస్తావా? మన జీవితంలో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇంకా చాలు, నా వల్ల కాదు, ఇంకా నేను పరిగెత్తలేను, నాకు ఈ అవార్డు వద్దు, నాకు ఏమి వద్దు అనుకుంటే కెన్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్? నెవర్ గివ్ అప్, నెవర్ స్టాప్ ఫర్ క్రైస్ట్. పాల్ వాస్ టెల్లింగ్ దట్ రివార్డ్ ఈజ్ విత్ ద లార్డ్. ఏదైనా సరే, బట్ వి గోయింగ్ టు సీ హౌ వి నీడ్ టు రన్ ద రేస్. ఇఫ్ యూ వాంట్ టు రన్ ద రేస్, వాట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్? చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద రన్ ద రేస్, వాట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ యూ షుడ్ హ్యావ్? పేషెన్స్. ఇంకా ఫస్ట్ కండిషన్ ఏంటి? క్రీస్ వైపు గురి ఉండాలి. ఇంకా ప్రిపేర్నెస్. ఇంకా ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫిట్గా ఉండాలి. ఇంకా ఇవన్నీ ఫిజికల్గా కదా, ఫిట్గా ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి, ఇంకా సిద్ధపడి ఉండాలి, చాలా ఉన్నాయి, గురిగా ఉండాలి. ఇవన్నీ దట్స్ ఫైన్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు షుడ్ ఇన్ యువర్ లైఫ్ టు స్టార్ట్ ద రేస్? ఎక్సలెంట్. వితౌట్ సాల్వేషన్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద రేస్. అర్థమవుతుందా? రక్షణ లేకపోతే నువ్వు రేస్లో ఉండవు. నువ్వు రేస్లో లేకపోతే నీకేం లేదు, రివార్డ్ లేదు, ప్రైజ్ లేదు. డూ యూ అండర్స్టాండ్? సో మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ థింకింగ్ దే ఆర్ విన్నింగ్ సో మెనీ థింగ్స్. బట్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ద బిగినింగ్ ఆఫ్ ద రేస్ ఈజ్ సాల్వేషన్. రక్షణ లేకుండా నువ్వు ఎంత పరిగెత్తు, ఎంత ప్రయాసపడు, ఏముండదు, బహుమతి ఉండదు. సో గాడ్ ఈజ్ రిమైండింగ్ దట్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ హియర్ వితౌట్ సాల్వేషన్, యూ కెనాట్ అబ్టైన్ ఈవెన్ నాట్ పార్ట్ ఆఫ్ ద రేస్. సి ఫిజికల్గా చూస్తే ఎవరన్నా రేస్ క్వాలిఫై అవ్వాలనుకోండి, ఎలక్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? అందరిని తీసుకుంటారా? కెన్ ఎవ్రీబడి దే టేక్ దట్ పార్టిసిపేట్ ఇన్ ద అథ్లెట్స్? అందరిని తీసుకుంటే ఇంకేమో నేను కూడా పోతావు కదా. అందరిని తీసుకోరు కదా. లోకములోనే ఒక రేస్లో పాల్గొనాలంటేనే అన్ని చూస్తుంటే, ఆత్మీయంగా పరిగెత్తడానికి నీకు నాకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణము యేసు క్రీస్తు ప్రభు సొంత రక్షకుడిగా కలిగి ఉంటేనే ఆ యొక్క పరుగు పందెంలో నువ్వు ఉంటావు. రక్షణ లేదనుకో, నీ పరిగెత్తేదంతా, ప్రయాసపడేదంతా జీరో.
డూ యూ అండర్స్టాండ్? అందుకే హెబ్రోన్ సంఘాలలో, అంటే డోంట్ టేక్ మీ రాంగ్, దే వోంట్ గివ్ ఎనీ వర్క్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ సాల్వేషన్. ఎవరు ఇస్తారు ఎవరైనా పని? రక్షణ లేకపోతే ఏ పని ఇవ్వరు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఇన్ బిలీవర్స్ లైఫ్, salvation. First step to start the race is accept the Lord Jesus Christ. That's what the Paul was saying. To run the race, you need to obtain the prize, start with the salvation. Song of Solomon chapter 1. Paramagitamu 1:4. First thing what we should have? Song of Solomon. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి నన్ను ఆకర్షించుము. ఏం చేస్తామంట? మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాం. చదువు. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు. See, if you want to enter into the kingdom of God, the house of God, what you would have? Draw me, we will run after thee. నన్ను ఆకర్షించు. దేవుడు ఆకర్షిస్తే తప్ప ఎవ్వరు పరిగెత్తలేరు. ఆయన ఎద్దుకు ఎవరు రారు. అర్థమవుతుందా? అన్లెస్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ అట్రాక్టివ్, డ్రా నియర్ టు యూ, నో బడీ కెన్ కమ్ టు హిమ్. ఈ దినం మందిరంలో ఉన్నావు అంటే, ఇక్కడ కూర్చొని ఉన్నావు అంటే దేవుని ప్లాన్ ఏంటి? ఈ అట్రాక్టెడ్ యూ. ఎవరైతే ఆయన ఆకర్షించుకుంటాడో వాళ్ళే పరిగెత్తారు. అక్కడ రాశాడు కదా, నన్ను ఆకర్షించము, నేను ఎలా వస్తాను? పరిగెత్తి వస్తాను. సో మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, దే హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ దే నెవర్ హ్యావ్ ఎ డిజైర్ టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. బట్ పీపుల్ హూ అట్రాక్టెడ్ బై గాడ్, దే రన్ టు హిమ్. హూ అట్రాక్టెడ్ బై గాడ్, దే రన్ టు హిమ్. దట్స్ వాట్ ఈస్ సేయింగ్ దట్ రాజు తన అంతఃపురంలోకి నన్ను, అంతఃపురంలోకి అందరూ పోరు కదా, అందరూ పోతారు అంతఃపురంలోకి. రాజు దగ్గరికి పోవాలి అంటే, అంతఃపురంలోకి పోవాలి అంటే, రాజును చూడాలి అంటే, ఆయన ప్రేమను అనుభవించాలంటే అందరికీ లేదు. ఇట్ ఈస్ గాడ్స్ గ్రేటెస్ట్ లవ్ విచ్ అట్రాక్ట్స్ యూ అండ్ మీ. దట్స్ వాట్ John's right in John's Gospel chapter 6 verse 44. యోహాను సువార్త 6:44. John's Gospel chapter 6 verse 44. No man can come to me except the Father which hath sent me draw him, and I'll raise him up at the last day. తెలుగులో, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు రాడు తండ్రి వద్దకు. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద రేస్. అర్థమవుతుందా? నీ జీవితంలో, నా జీవితంలో మన రేస్ మొదలు పెట్టాలంటే తండ్రి నిన్ను ఆకర్షించాడా లేదా కదా. ఇఫ్ గాడ్ హాస్ బీన్ లవ్డ్ యూ, అట్రాక్టెడ్ యూ అండ్ కెప్ట్ యూ ఇన్ దట్ రేస్, హౌ ద ఫాదర్ హ్యావ్ ఎ గ్రేటర్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్. సో మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, if you are not attracted by God, you are not part of the race. So God is reminding that. How is going to be attract you and me? Book of Hosea chapter 11 verse 4. Book of Hosea chapter 11 verse 4. Hosea 11:4. How God is going to attract you and me? స్నేహ బంధములతో నేను వాడిని బంధించి. How God has attracted you? I drew them with cords of a man, with the bands of love. That is stable. అర్థమవుతుందా? స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించాను. ఈ దినమున దేవుని మందిరంలో మనం బంధించబడి ఉన్నాము అంటే ఎలా? స్నేహ బంధకం. ఈజ్ బికమ్ ఎ ఫ్రెండ్ కదా. ఆకర్షిస్తున్నాడంట. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవ్వరూ అందరికి పోరు. స్నేహ బంధములతో ఆయన ఆకర్షిస్తున్నాడు. ఇఫ్ యు స్టిల్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, ఇఫ్ యు స్టిల్ నాట్ హ్యావింగ్ దట్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద రేస్. అర్థమవుతుందా? నీ జీవితంలో, నా జీవితంలో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద పార్ట్ ఆఫ్ ద రేస్, యూ షుడ్ బీ అట్రాక్టెడ్ బై ద గాడ్. యూ షుడ్ హ్యావ్ ద సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. చాలామంది వారి జీవితాలు ఏమనుకుంటారంటే, దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నా కానీ we neglect. See how
ఎంత గొప్ప దేవుడు, స్నేహ బంధములతో వాడిని బంధించి ఆకర్షించి తీసుకున్నాడంట. నీ జీవితంలో, నా జీవితంలో ఎంత గొప్ప స్నేహితులు లేడంట కదా. అనుదినం మనల్ని ప్రేమించి ఆకర్షించి దగ్గర తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు, పరుగు పందెంలో పెట్టాడు. అందుకే నేను ఆకర్షించి తప్ప వారి నా వద్దకు పరిగెత్తలేరు. ఇఫ్ యూ వాంట్ రన్ ద రేస్, accept the Lord Jesus Christ today. If you don't have the salvation experience, you are not part of the race, you are not going to have the prize. సో రక్షణ అనేది తండ్రి చేత ఆకర్షించబడి స్నేహబంధములతో ఆయన బంధించి నీకు నాకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప ప్రేమ ఏంటంటే సాల్వేషన్. ఎందుకు ఇచ్చాడు? టు బి పార్ట్ ఆఫ్ ద రేస్ కదా. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క పరుగు పందెం పరిగెత్తాలంటే రక్షణతో మొదలుపెట్టాలి. స్టార్ట్ విత్ ద సాల్వేషన్. వాట్ ఇస్ సెకండ్ ప్రిన్సిపల్? ఫస్ట్ థింగ్ we need to have the salvation. The second principle, what is the second principle is how you need to start your race. Now you join with the group, how you going to exercise your race every day? How? Prayer, inga scriptures. First thing salvation, second thing is without scriptures you cannot run the race. That's what the King David writes is Psalms 119 verse 32. Psalm 119 verse 32. కీర్తన 119:32 చదవండి. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తాను. ఎలా పరిగెత్తాడంట? ఆజ్ఞలు ఏంటి? ఆజ్ఞలు అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు పరిగెత్తాలంటే ఏముండాలి? దేవుని ఆజ్ఞ కదా. ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఏముంటుంది? దెర్ ఆర్ సో మెనీ రూల్స్, రెగ్యులేషన్స్, కమాండ్మెంట్స్. ఊరికే ప్రైజ్ ఇస్తాడు దేవుడు కదా. 10 meters, 20 meters, 40 meters ఇవన్నీ ఎందుకు పెట్టాడు? కొంత ఎవరు కేపబుల్, నేను 10 meters కేపబుల్ అనొచ్చు, మీరు 20 meters, మీకు కొంతమంది 100 meters. నాట్ ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్, బట్ హౌ మచ్? అక్కడ ఏమంటున్నాడు? ఐ విల్ రన్ ఇన్ ద వే ఆఫ్ దై. ఇది రాసుకోండి. పరిగెత్తే విషయంలో ఫస్ట్ ఏంటి? సాల్వేషన్. సెకండ్ వన్ ఈజ్ వాక్యం లేకుండా నువ్వు ఎంత పరిగెత్తు, యూ గోయింగ్ టు లూజ్ ద రేస్. రక్షణ లేకుండా యు నాట్ పార్ట్ ఆఫ్ ద రేస్. ఇఫ్ యూ హ్యావ్ ద స్క్రిప్చర్స్, నౌ యూ జాయిన్ విత్ ద రేస్, బట్ యూ నీడ్ టు రన్ ద రేస్ ఇన్ దై కమాండ్మెంట్స్, ఇన్ దై వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్ దై స్టాట్యూట్స్, ఇన్ దై ప్రిసెప్ట్స్. డోంట్ రన్ ద రేస్ వితౌట్ స్క్రిప్చర్. మనం ఏంటంటే మనం పరిగెత్తాం, మనకేముండదు, దేవుని వాక్యం అంత పాటు రాదు కదా. మన జీవితాలు అలాగా ఉంటున్నాయి. ఎందుకు? సో బక్సింగ్ అంకుల్, దిస్ ఈస్ ద సెకండ్ ప్రిన్సిపల్ టు గివన్ టు ఎవ్రీబడి. ఇఫ్ యూ గో టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, అవర్ చర్చెస్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద స్క్రిప్చర్స్. ఇంత వాక్యం మనకి ఎక్కడ కానీ దొరకదు కదా. చాలాసార్లు అనుకుంటా ఉంటాం మన జీవితంలో ఇంత వాక్యం. సి దట్స్ వాట్ ద కింగ్ డేవిడ్ వాస్ సేయింగ్, దట్ ఐ విల్ రన్ ఇన్ ద వే కదా. చాలాసార్లు ఆ వే ఏంటి? వాక్యం, కమాండ్మెంట్స్. మనం రన్ చేస్తున్నాం. ఆర్ యు రన్నింగ్ ఇన్ ద వే ఆఫ్ గాడ్? దేవుని వాక్యం నీ ముందర పెట్టుకొని పరిగెత్తున్నావా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. చాలాసార్లు మనము దేవుని వాక్యం పక్కన పెట్టేస్తాం. వీఆర్ రన్నింగ్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫెయిల్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, గాడ్ is reminding that. That's what the psalm was says in Psalm 119 verse 11. Psalm 119 verse 11. Thy word have I hid in my heart, that I might not sin against thee. నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును. ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకుంటావో ఏం చేయవు? ఎందుకు రన్నింగ్ రేస్ మనం పాపం చేస్తున్నాం? వై వీఆర్ నాట్ రన్నింగ్ అవర్ రేస్? బికాస్ వాట్ హ్యాపెన్? వి నాట్ కెప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ అస్. ఒకవేళ వర్డ్ ఆఫ్ గాడ్ మన హృదయంలో ఉందంటే, నువ్వు యూరోప్లో ఉండు, యూకేలో ఉండు, ఇండియాలో ఉండు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండు, వాట్ ఈస్ యువర్ గోల్? కీపింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ.
కదా, దట్స్ వాట్ ఐ విల్ రన్ ఇన్ ద వే ద కమాండ్మెంట్స్. ఎంత చక్కగా రాశారు కదా. ఎలా పరిగెత్తాడంట, నేను నీ ఆజ్ఞల ప్రకారమున మార్గమున. ఏ మార్గంలో పరిగెత్తాలి ఇప్పుడు? ఏంటి మన మార్గం ఏంటి పరిగెత్తాలంటే? దేవుని ఆజ్ఞ. ప్రభు నువ్వు ఏ మార్గంలో పెట్టు, నేను ఆ మార్గంలో వెళ్తా. మనం ఏంటి, ఆ మార్గం వద్దు ప్రభు, ఈ మార్గం కావాలి, ఈ మార్గం వద్దు ప్రభు, ఆ మార్గం. ఒరే నువ్వు దాంట్లో పరిగెత్తలేవని చెప్పినా మనం ఏం చేస్తాం? లేలే ప్రభు, ఐఎమ్ కేపబుల్, ఐ విల్ డూ ఇట్. ఎందుకు ఫెయిల్ అవుతాం? యు ఆర్ చోజన్ ద వే విచ్ యూ వాంట్ టు రన్, బట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ దట్ ఐ విల్ రన్ ఇన్ ద వే. ఏ మార్గంలో దేవుడు పెడితే ఆ మార్గంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ మార్గం ఏంటి? వాక్యానుసారంగా. ఇఫ్ యు ఆర్ నాట్ లర్నింగ్ ద స్క్రిప్చర్స్, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫినిష్ యువర్ రేస్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్ దట్ వి ఆల్. That's what you see in Psalm 147 verse 15. How the word of God is going through. Psalm 147 verse 15 quickly. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తును. ఆయన వాక్యం బహు వేగంగా మనం పరిగెత్తున్నాం. అట్లా వాక్యం వేగంగా పరిగెత్తా ఉంది. మనం ఎక్కడున్నాం? ఎక్కడో నిలిచిపోయాం మన జీవితంలో. How it is the psalmist was saying that he should, how the word of God is going through, his word runneth very swiftly, quickly. కదా, ఉదయం లేస్తంగానే మన జీవితంలో ఏముంటుంది? ఆ వేగంగా పరిగెత్తే వాక్యాన్ని అందుకోవాలి. అందుకుంటున్నామా? మనం పరిగెత్తాలని ఆశ ఉంటే కదా ఫస్ట్ వాక్యానుసారంగా పరిగెత్తడం. ఊరికే పరిగెత్తే ఏమో ఓపెన్ చేస్తాం, చదువుతాం, పండుకుంటాం, అయిపోతుంది. బట్ దట్స్ వాట్ ద సామిస్ట్ వాస్ సేయింగ్ దట్. ఎలా పరిగెత్తాలంట? ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఇప్పుడు వాక్యం బహువేగంగా పోతాంటే దాన్ని అందుకోవాలనుకో, మనం ఎలా ఉండాలి? ఎట్లున్నా మనం అదే వేగంతో పరిగెత్తాలి. మన జీవితంలో మనం అలా పరిగెత్తలేకపోతాం. ఎందుకు? ఆ వాక్యం అట్లా పోతూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అది కాదు. ఎలా పరిగెత్తాలంట? రన్. యునో ఆల్వేస్ word of God will make you your way, my way, to be kept in the race. I will run in the way with thy commandments. నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తాలి. ఊరికి పరిగెత్తకూడదు. డూ యూ హ్యావ్ దట్ డిజైర్ ఇన్ యువర్ లైఫ్? లార్డ్, నీ వాక్యం తప్ప నాకు ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ థింగ్ సాల్వేషన్, సెకండ్ థింగ్ ద స్క్రిప్చర్, ద వర్డ్ ఆఫ్ గాడ్ and the commandments of. Third thing, 1 Corinthians chapter 9 verse 26. What should have? కాబట్టి నేను చూడవాని వల్లే పరిగెత్తువాడిని కాను. ఏంటంట? మనకేముండాలి ఇప్పుడు ఇక్కడ? చెప్పండి. గోల్ ఏముండాలి? యూ షుడ్ నాట్ రన్ ద రేస్ వితౌట్. గురి లేకుండా పరిగెత్తున్నాను ఏమవుతాం? యూ డోంట్ నో వేర్ యూర్ గోయింగ్. కదా, మనకేముండాలి? మన జీవితంలో అన్సర్టనిటీనే ఉండకూడదు. ఇఫ్ యూ హ్యావ్ అన్సర్టనిటీ యూ కెనాట్ రన్ ద రేస్. అందుకే పౌలు ఏమన్నాడు అక్కడ? కాబట్టి నేను గురి చూడని వాళ్ళ వల్లే పరిగెత్తువాడను. మరి పరిగెత్తున్నాం, ఎంతకాలం పరిగెత్తున్నాం? ఇప్పటికి 20 years, 30 years, 40 years స్పిరిచువల్ జర్నీ. డూ యూ హ్యావ్ దట్ గోల్? వాట్ ఈస్ ద గోల్ షుడ్ బి? ఏమిటి ఆ గోల్? ఏంటి ఆ గోల్? ఏం గోల్ పెట్టుకోవాలి? Psalm 16 verse 8. What is that guru we have? Psalm 16 verse 8. కీర్తన 16:8. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుదును. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుదును. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక కదల్చబడను. ఏంటి మన గురి? The Lord himself, the Christ himself. I have set the Lord always before me. My goal is Lord. మనకుంది ఆ గోల్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకు అన్ని గోల్ పెట్టుకుంటాం కానీ దేవుని పెట్టుకోం ముందర. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ కదా. ఐ వాంట్ అచీవ్ దిస్, ఐ వాంట్ అచీవ్ దట్, ఐ వాంట్ అచీవ్ దిస్. ఎస్, ఫిజికలీ యూ షుడ్ హ్యావ్ దట్ గోల్, బట్ స్పిరిచువల్లీ what is your goal? If God is going to come today
and come and ask you, what is your goal? Lord, I have the goal that I want to play tabla, I want to play keyboard, I want to play drums, I want to sing songs. These are all you keeping the Lord before you. యెహోవా గురి అంటే ఏంటి? యెహోవా కొరకు జీవించుట, యెహోవా కొరకు ప్రయాసపడుట, యెహోవా కొరకు నిలబడుట. When you stand and keep Lord before you, you never shaken. రాశాడు అన్నమాట. What is that? You shall not be. నువ్వు ఎక్కడున్నా, if the Lord is your goal, you will never be shaken, you will never be moved. మన జీవితంలో ఏంటి? We kept everything but not Lord. That's what we have been moved and shaken. So much of uncertainty in our life. I don't know what is going to happen today, tomorrow and my future. Why uncertainty? మన జీవితంలో ఎందుకు ఉంది? The Lord is not our goal. మనం పరిగెత్తున్నాం దేనికి? వీసాలు, జాబులు, ఉద్యోగాలు, ఇవన్నీ మన గురి. ఇట్స్ ఆల్ గుడ్. వాట్ ఈస్ ద స్పిరిచువల్ గోల్? నువ్వు ఈ కంట్రీకి వచ్చావు, ఇంతకాలం దేవుని మందిరంలో ఉన్నావు, ఆత్మీయంగా ఇది నా గురి ప్రవ్వా, ఇది నేను చేయాలనుకుంటున్నా. డూ హ్యావ్ దట్ గోల్? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద డిజైర్? ఐ వాంట్ టు గో అండ్ డూ ద 1 hour ఎవ్రీడే గాస్పెల్ వర్క్, ఆర్ 10 minutes, 15 minutes. అట్లీస్ట్ ఐ వాంట్ టు గివ్ 1 gospel track అట్లీస్ట్ టుడే ఫర్ 1 person. అట్లాంటి గురులు మనకు ఉండవు. మనకేముంటాయి చెప్పండి కదా? నాకు తెలుసు, నీకు తెలుసు, నీ గురి ఏంటి, నా గురి ఏంటి కదా? చాలాసార్లు why we have been shaken, why we have been moved, why there is uncertainty in our life, we never kept God as our goal. We come to the house of God, అది నా పని కాదు, వాళ్ళు చేసుకుంటారు, మన పని కాదు, వాళ్ళు చేసుకుంటారు కాదు. ఏంటి మన గురి? ఇది దేవుని పని, ఇది దేవుడు నాకు ఇచ్చిన పని, దేవుడు నాకు అప్పగించిన పని, దేవుడు నన్ను ఏర్పరచుకొని స్థిరపరిచినటువంటి ఈ సంఘంలో నా గురి అంత దేవుడే అని ఎప్పుడైనా పనిచేసావా? ఎంత పతనమైపోయామంటే, ఎంత కదల్చబడిపోతున్నామంటే ఒక స్థిరత్వం లేదు కదా? దెర్ ఇస్ నో సర్టన్ గోల్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, ఇక్కడ తిరుగుతూ ఉంటాం. ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఏం చేయలేం. లాస్ట్కి ఏమవుతాం? అన్న ప్రే చేయండి. ఎప్పుడు? వి లాస్ట్ ఎవ్రీథింగ్. నో, గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ అండ్ మీ, kept the Lord as your goal. That's important. That's what Paul was reminding. Philippians chapter 3 verse 14. Book of Philippians, ఫిలిప్పీయులు 3:14. Quickly. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు గల బహుమానం పొందవలెనని గురి యొద్దకే God has called you with a high calling, with a holy calling, with a heavenly calling. Why? To do His work, to be the part of the ministry, to do His work. We miss that great high calling of God because we are not set a goal. How many have that goal? That's what Paul is reminding, that I press toward the mark for the prize of the high calling. Do you have that goal in your life? I press toward always to obtain the prize for the high calling of God. You know, so many times God has called you with great purpose. God has brought you the great purpose. We missed. Why? There is no discernment of high calling of God. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆయన గురి ఏంటి, ఆయనకు ఏం చేయాలి, ఆయన కొరకు ఎలా శ్రమ పడాలి, ఆయన కొరకు ఎలా జీవించాలి, ఇవన్నీ ఏముండవు. How can you be able to take part in Lord's table? Lord, you called me with high purpose, the high calling. Why? I press toward the mark to obtain the prize of the high calling of God. So, my dear brother, my dear sister, ask Lord. You know, Paul was able to say, I was not disobedient for the heavenly vision. ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాను. ఎందుకు? ఐ నో మై గోల్ కదా. ఎంత పరిచర్య చేశాడంటే, ఆయన చేసిన పరిచర్యలో మనం ఈవెన్ ఒక మాలిక్యూల్ కూడా చేయలేదు. కానీ మనకి ఎట్లుంటుందంటే, అబ్బా నేను మొత్తం చేశాను ఫీల్ అవుతాను. దట్ ఈస్ నాట్ అవర్ గోల్. గాడ్ ఈజ్ రిమైండింగ్ దట్. దట్స్ వాట్ ఇన్ యాక్ట్స్ 26:19 he says that
Thereupon, O King Agrippa, I was not disobedient unto the heavenly vision. Can you able to say today, in your life, in my life, God has called me, God has appointed me, God has been chosen me with a high calling of His great work to be the part of the ministry. That is my goal. నీ జీవితంలో ఆ గోల్ నీకు ఉందా? పరిగెత్తున్న దేనికి? Why God has called you? Why God has kept you in the house of God? Do you have that zeal? Do you have that goal in your life? My dear brother, my dear sister, we are all missed. We don't have goal. ఈ దినమున సంఘములో నీ ద్వారా ఇతరులకు ఆత్మీయ క్షేమం లేకపోతే నువ్వు దేవుని యొక్క మందిరంలో దేవుని కొరకు ప్రయాసపడుతున్నదంతా ఏంటి? ఇట్స్ అ వెయిన్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, కీప్ ద గోల్ బిఫోర్ యూ. God has called you with high calling. God has given the great plan, but be the part of the high calling. That's what the Paul was reminding that. The fourth principle we should have, 1 Peter chapter 4 and verse 4. The fourth step or fourth principle, what we should have? 1 Peter 4:4. Mother Petru 4:4. In regard to these, they think it strange that you do not run with them the same flood of dissipation, speaking evil of you. తెలియజేయండి. అపరిమితమైన దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తబోయినందుకు, అపరిమితమైనటువంటి ఆ దుర్వ్యాపం నందు తమతో కూడా మీరు పరిగెత్తినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించు. ఏంటి ఇక్కడ? వాట్ ఇస్ దట్ ఫోర్త్ స్టెప్? చెప్పండి, అర్థం. సపరేషన్. ఎక్సలెంట్. యూ షుడ్ నాట్ మింగిల్ విత్ ద ఓన్లీ పీపుల్ అండ్ రన్ ద రేస్ కదా. వాట్ షుడ్ హ్యావ్? సపరేషన్. సపరేషన్ ఉందా మనకి? డూ యూ హ్యావ్ ద సపరేషన్ ఇన్ యువర్ లైఫ్? చెప్పండి. ఎవరంట? అపరిమితమైనటువంటి దుర్వ్యాపారం. ఏంటంటే ఇదే అర్థమవుతుందా మీకు? డూ యూ అండర్స్టాండ్ వాట్ పీటర్ వాజ్ రైటింగ్ దేర్? Peter was clearly writing that, he is saying that wherein they think it strange that you run not with them. Who are they? You చెప్పండి. Whom you are not running with them? కాదు. ఎవరు? Verse 3. What is the answer is? It's clearly mentioned all the things. Verse 3, 3వ వచనం. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లతో కూడిన ఆటపాటలు,